నా రూటే సపరేటు అంటూ సినిమా డైలాగుల్ని సెటరిక్ గా చెప్పే నటుడు మోహన్ బాబుకు ఇప్పుడు ఏ రూట్లో వెళ్లాలో తెలియటం లేదు. అంటే అవుననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. అందుకే కొన్నాళ్లుగా ఆయన పొలిటికల్ మౌనం పాటిస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్గా ఉండి ఆ పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేసిన మోహన్ బాబు గత ఎన్నికల టైంలో వైసీపీకి జై కొట్టారు. చంద్రబాబును ఓ రేంజ్లో టార్గెట్ చేసి మాటల తోల్టాలు పేల్చడంతో పాటు కాలేజ్ ఫీజు బకాయిల చెల్లింపు పేరుతో రోడ్డెక్కి మరీ ఆందోళన చేశారాయన. వైసీపీ పవర్లోకి వచ్చాక జరిగిన మా ఎన్నికలలో ఆ పార్టీ మద్దతుతోనే మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారనేది ఆయన ప్రత్యర్థి వర్గం ఆరోపణ. మొదట్లో బాగానే ఉందనుకున్నాం. టైం గడిచే కొద్దీ వైసీపీతో టచ్ నాట్ అన్నట్టుగా ఉంటున్నారట మోహన్ బాబు. ఆ మధ్య సినీ పరిశ్రమ సమస్యల విషయంలోనూ ప్రభుత్వం ఆయన్ని సంప్రదించింది లేదు. వైఎస్ఆర్ కుటుంబంతో మోహన్ బాబుకు బంధుత్వం ఉంది. ఆ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి రాగానే ఆయనకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారన్న ప్రచారమూ జరిగింది. ఆ తరువాత ఫిల్మ్ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తారన్న మాటలు కూడా వినిపించాయి. కానీ చివరికి ఏ చిన్న పదవి కూడా దక్కకపోవడంతో మోహన్ బాబు అసంతృప్తిలో ఉన్నారని, సైలెంట్ మోడ్లోకి వెళ్లి క్రమంగా పార్టీకి దూరం అవుతున్నారన్న వాదన వినిపిస్తోంది రాజకీయ వర్గాల నుంచి. దీనికి తోడు గతంలో కాలేజ్ ఫీజు బకాయిల కోసం చంద్రబాబుకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు మోహన్ బాబు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక కూడా అవి పూర్తి స్థాయిలో రాలేదని సమాచారం. అదే సమయంలో అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం చేపట్టిన ధర్నాకు సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. ఆ కేసు విచారణ కోసం కోర్టుకు కామన్ గా హాజరయ్యే అవకాశం ఉన్నా అలా చేయకుండా ఒకసారి పాదయాత్రతో వచ్చి అందరి దృష్టి తన వైపునకు తిప్పుకున్నారు మోహన్ బాబు. అంటే బంధువైనా జగన్ ప్రభుత్వం తనకు సహకరించడం లేదని చెప్పదలుచుకున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరని అంటూ వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది. గతంలో ప్రధానిని కలిసినప్పుడు తనకిచ్చిన గౌరవాన్ని మర్చిపోలేనంటూ ప్రశంసలు కురిపించారు మోహన్ బాబు. దీంతో ఆయన కాషాయ దళంలో చేరతారని అనుకున్నారు అంతా. కానీ అది కూడా జరగలేదు. ఆ తరువాత ఆయన పొలిటికల్ గా సైలెంట్ అయిపోయారు. తరువాత ఆయనకు భూమా ఫ్యామిలీతో కూడా బంధుత్వం కుదిరింది. భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె మౌనికను పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్. పెళ్లైన కొత్తలో దంపతులు ఇద్దరు వెళ్లి చంద్రబాబును కలిశారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడిక ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న టైంలో పెదరాయుడి అడుగులు ఎటువైపు అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆయన కామ్గా ఉండిపోతారా లేక గతంలో లాగా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటారా అన్నది చూడాలనుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పుడున్న వైసీపీలో ఉంటారా, తాను పొగుడుతున్న బీజేపీ పంచన చేరతారా, లేక మనసుతో చంద్రబాబుకు జై కొడతారా అనేది వేచి చూడాల్సిందే.